రేపు ఏపీలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. సత్యసాయి శత జయంతి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇక సత్యసాయి శత జయంతి కార్యక్రమంలో ప్రధానితో పాటు సీఎం చంద్రబాబు ఇతర మంత్రులు పాల్గొంటారు. ఇవాళ సాయంత్రం పుట్టపర్తికి గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, వెంకయ్య నాయుడు, మంత్రులు నారా లోకేష్, అనగాని, అలాగే పయ్యముల కేశవ్, అనిత, సత్యకుమార్ వెళ్లనున్నారు. ఇక వీవీపీఎల తాకిడి పుట్టపర్తిలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇక ఏపీలో డీజీపీ 2 రోజులుగా అక్కడే మకాం వేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీహరి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, చెప్పండి, పుట్టపర్తి వద్ద వీఐపీ తాకిడితో ఎలాంటి ఏర్పాటు చేశారు, అలాగే ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించి వివరాలు ఏంటి? రైట్ సాయిరామ్, గుడ్ మార్నింగ్. రేపైతే ప్రధాని నరేంద్ర మోదీ సత్యసాయి జిల్లాలో అయితే పర్యటించనున్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్లయితే సత్యసాయి శత జయంతి ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో ఈ కార్యక్రమంలో ప్రధానిపై ఉన్నారు కేంద్ర మంత్రులు, అదేవిధంగా రాష్ట్ర మంత్రులతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున అయితే భారీగా ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి పోలీస్ బందోబస్తుతో పాటు ప్రత్యేక ఏర్పాట్లు, విఐపి గ్యాలరీలు, పార్కింగ్లతో పాటు వచ్చే పోయే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అయితే ప్రత్యేకమైన ఏర్పాట్లు చేపట్టారు. దీంట్లో ప్రధానంగా 3 రోజుల పాటు ఈ కార్యక్రమం అయితే సత్యసాయి బాబా ఎవరైతే ఉన్నారో ఆయన శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. 3 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పరిశీలించేందుకైతే గత 2 రోజులుగా రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనబడుతోంది. సాయిరామ్. రేపు ఏపీలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. సత్యసాయి శత జయంతి కార్యక్రమంలో పాల్గొననున్నారు. సత్యసాయి శత జయంతి కార్యక్రమంలో భాగంగా ప్రధానితో పాటు సీఎం చంద్రబాబు, ఇతర మంత్రులు కూడా పాల్గొననున్నారు. ఇవాళ సాయంత్రం పుట్టపర్తికి గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, వెంకయ్య నాయుడు, మంత్రులు నారా లోకేష్, అనగాని, పయ్యముల కేశవ్, అనిత, సత్యకుమార్ వెళ్లనున్నారు. వీఐపీల తాకిడితో పుట్టపర్తిలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇక ఏపీ డీజీపీ 2 రోజులుగా అక్కడే మకాం వేశారు.